15 ఏళ్ల క్రితం తెరపైకి వచ్చిన యురేనియం తవ్వకాల అంశం నల్గొండ జిల్లాలో మరోసారి చర్చనీయాంశమవుతోంది. తవ్వకాలు జరిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ప్రచారం కలకలం రేపుతోంది. అప్పట్లో ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన గిరిజనులు మరోసారి అదే స్థాయిలో నిరసన గళమెత్తుతున్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం పిఏపల్లి, చందంపేట ప్రాంతాల్లో యురేనియం తవ్వకాల అలజడి మరోసారి తెరపైకి వచ్చింది. అధికారులు పలుమార్లు సందర్శించి వెళ్లారన్న ప్రచారం గిరిజన పల్లెల్లో కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. 2002లో యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యూసీఐఎల్ నమూనాలు సేకరించింది. పిఏపల్లి, చందంపేట ప్రాంతాల్లో డ్రిల్లింగ్ చేపట్టి పెద్దగట్టు, సంభాపురం సమీపాన యురేనియం నిక్షేపాలున్నాయని నిర్ధారించింది. దుగ్గ్యాల, మల్లాపురం గ్రామాల మధ్య శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. స్థానికుల వ్యతిరేకతతో శుద్ధి కర్మాగారం ఏర్పాటు ప్రతిపాదనను దేవరకొండ మండలం సేరిపల్లికి మార్చారు. క్యాంప్ ఆడ ఉంది, అక్కడ ఉంది, కింద క్యాంప్ ఆడబెట్టిర్రు. క్యాంప్ ఆడబెట్టే వరకు ఆ క్యాంప్ ఇప్పటికైనా ఉంది, కానీ వాళ్ళు ఒక్కరు లేరు. ఇక ఎక్కడ పోనరు, ఎక్కడ చేస్తుర్రు ఇక ఆ పనులు. అది వరకు ఇక్కడ చేసిర్రు, ఈ కట్టు మొత్తం చేసిర్రు. బెజ్జాలు పెట్టిర్రు, మొత్తం బోర్లు బట్టి అదేందో పొడి ఏందో తీసుకుపోయారు వాళ్ళు పొట్లాల మీద. నాయకులు, పెద్ద పెద్ద నాయకులు సిటీలో తిరుగుతున్న చెప్తున్నారు, కానీ మేము మాత్రం ఈ ప్రజలు మాత్రం అనుకోవట్లే. మాకు కావాలి ఈరోజు అనుకోవట్లేదు. మేము రేపు ఏ పరిస్థితిలో ఉంటాము, ఇవాళ మేము పుసుక్కున్న మాట వింటాం, రేపు వచ్చి ఇక్కడ తగలబడతాడు. మేము ఏ దేశానికి పోవాలో. యూసీఐఎల్ ఆధ్వర్యంలో యురేనియం నిక్షేపాల వెలికితీతకు పెద్దగట్టు, పిఏపల్లిలో గతంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. యురేనియం వెలికితీత వల్ల పర్యావరణంతో పాటు జనజీవనానికి ఇబ్బంది కలుగుతుందని స్థానికులు వ్యతిరేకించారు. ఫలితంగా కొంతకాలం నుంచి యురేనియం వెలికితీత అంశం తెరపైకి రాలేదు. ప్రస్తుతం మరోసారి అధికారులు సన్నాహాలు చేస్తుండటం స్థానిక గిరిజనుల్లో కలకలం రేపుతోంది. ఎందుకంటే మాకు జీవనాధారం ఇక్కడనే, మాకు వాటర్ గానీ ఏ ఫెసిలిటీ లేదు. ఇక్కడ ఫ్లోరైడ్ చాలా ఉంది. అయితే దాన్ని ఎవరు పట్టించుకోవట్లేరు. ఎవరైనా ఏ రాజకీయ నాయకులు వచ్చినా కూడా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు చూసుకుని వెళ్ళిపోతున్నారు. మాకు ఇక్కడ ఎలాంటి సౌకర్యాలు లేవు. ఇప్పుడు మేము తాగే నీళ్లు కూడా ఫ్లోరైడే. కృష్ణానది కింద ఏదో జీవించడం, అక్కడ నుంచి మళ్ళీ ఈడికి షిఫ్ట్ చేసారు. ఈడికి వచ్చిన తర్వాత ఈయనే ఇక ఎట్నో ఇక పొలాలు సంపాదించి ఈయనే బతుకుతున్నారు. వాళ్ళు వచ్చి సడన్గా వచ్చి యురేనియం వస్తుంది, మీరు వెళ్ళిపోవాలని అంటే ఇక వ్యతిరేకించారు కొంతమంది ఇక్కడ ఉన్నోళ్ళు. యురేనియం తవ్వకాలపై తమకు ఎలాంటి సమాచారం లేదని స్థానిక అధికారులు చెప్తున్నారు. ప్రజాప్రతినిధులు సైతం ఇదే అంటున్నారు. అధికారులెవరూ ఆయా ప్రాంతాలను సందర్శించలేదని స్పష్టం చేస్తున్నారు.